హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సెవెంటీ ఎఫ్ఎం. సో ఈరోజు మనతో పాటు లైవ్ అంటే లవ్ యువర్ ఫాదర్ మూవీ టీం ఉన్నారనమాట. సో ఫ్యామిలీ డ్రామాతో మన ముందుకు వస్తున్నారు. సో అన్ని ఎమోషన్స్ కలిపి ఈ సినిమాలో చూపించబోతున్నారు పవన్ గారు. మనీషా ఆర్ట్స్ బ్యానర్పై అండ్ అన్నప్రెడ్డి స్టూడియోస్ బ్యానర్పై కూడా సంయుక్తంగా కిషోర్ గారు అండ్ మహేష్ గారు అండ్ రామస్వామి గారు ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి, ఇందులో స్టార్ కాస్టింగ్ కూడా ఉంది, మనం ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఏంటి, సో ఎవరున్నారు ఈ సినిమాలో, కంటెంట్ ఏంటి, ఇవన్నీ అడిగి మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ హలో, ఎలా ఉన్నారు? ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. సర్ప్రైజ్ నిజంగా సర్ప్రైజే. బట్ ఫాదర్ క్యారెక్టర్ అంటే కాస్త డల్గా అనిపించింది. ఏ బ్రదర్ క్యారెక్టరో లేదంటే అలా అయితే బాగుండేది. సినిమా చూసేంత వరకు ఫాదర్ అని అనిపిస్తుంది, బ్రదర్ లాగానే ఉంటుంది, యంగర్ బ్రదర్ లాగా ఉంటుంది. ఆఫ్ కోర్స్. అండ్ ఈ స్టోరీకి ఓన్లీ ఎస్పి చరణ్ గారినే అని అంటే మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఏం చెప్తారు పవన్ గారు? ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడే, ఈ స్క్రిప్ట్ నేరేట్ చేసేటప్పుడు నేను పాడుతా తీగ చూడటం, అక్కడ చరణ్ గారిని చూడటం, దాని నుంచి ఆయనే కావాలని చెప్పి ఇలా గట్టిగా హోల్డ్ చేసి ఒప్పించి బతికిలాంటి తీసుకొచ్చి. బట్ మీరు చూసిందేమో పాడుతో తీగ అంటున్నారు, అందులో ఆయన పాటలు మాత్రమే పాడతారు, హోస్టింగ్ కూడా చేశారు. చాలా అద్భుతంగా చేస్తారు. హోస్టింగ్ కూడా అల్లరి చేస్తారు, అలుగుతారు, ఆట పట్టిస్తారు, అన్ని చేస్తారు చరణ్ గారు. ఈ సినిమాలో ఆ ఎమోషన్లు అన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ తీసుకొచ్చి సినిమాలో పెట్టాం. వర్షన్ 2.0. నిజంగా చిన్న చిన్నగా అలుగుతారు, భలే బుజ్జిగా అనిపిస్తుంది చరణ్ గారిని చూస్తే. అలుగుతారు, సునీత గారు మాట్లాడుతున్నప్పుడు అలుగుతారు, ఆట పట్టిస్తారు సునీత గారిని చాలా చక్కగా. సో సార్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ ఈ సినిమాతో ఫాదర్ రోల్ చేయడం? ఫాదర్ రోల్ అనేది మీరు అందరూ అంటున్నారు, ఇది ఒక ఫాదర్ రోల్ అనేది, ఇది ఒక క్యారెక్టర్ అండ్ యాక్ట్ చేయడానికి, పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న ఒక క్యారెక్టర్ అనమాట. అండ్ ఇట్లాంటి ఒక మంచి సినిమాలో అవకాశం దొరకటం అనేది అందరికీ కుదరదు, నా అదృష్టంగా భావిస్తున్నాను అది. ఎందుకంటే ఈ కాలంలో లవ్ యువర్ ఫాదర్ అన్న టైటిల్లో ఒక టైటిల్ క్యారెక్టర్ అంటే I am that father that, the movie says that, love your father అని. సో రియలీ మంచి ఎక్స్పీరియన్స్. నవేడేస్ ఫాదర్స్ కూడా ఏదో ఒక రాయల్టీగా అలా ఉండాలి, కమాండింగ్గా ఉండాలి అన్నట్లు లేరు, ఫ్రెండ్స్గానే ఉంటున్నారు. సో ఖచ్చితంగా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నాము మీ పోస్టర్. చాలా న్యాచురల్గా ఉంటుంది. అండ్ నాకు యాక్టింగ్ అంటే పెద్దగా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా రాదు. సరోజాలో చూసాం సార్, సరోజా మూవీలో చూసాం ఆల్రెడీ. మీరు మళ్ళీ రాలేదు అని ఆట పట్టిస్తున్నారు ఇప్పుడు యాంకర్ని. సినిమాలని అందరు చూస్తారు, నేను ఎదురు చూడలేదు, అబద్ధం చెప్పానులేండి. ఒక మోస్తరుగా యాక్ట్ చేస్తాను, దాంతో ఇట్ బికమ్స్ న్యాచురల్. అండ్ వెన్ సంబడి లైక్ హర్ష అండ్ కశిక వీళ్ళందరూ ఉన్నప్పుడు, అండ్ ఇంకా నాకు పిల్లలంటే ఇష్టం అన్న సంగతి ప్రపంచాన్ని అందరికీ తెలుసు. సో వీళ్ళతో ఉన్నప్పుడు, వీళ్ళతో టైం స్పెండ్ చేసేటప్పుడు, వీళ్ళతో పర్ఫార్మ్ చేసేటప్పుడు ఇట్ డజంట్ లుక్ లైక్ వీఆర్ ఆల్ యాక్టింగ్. ఇది ఒక సీన్ ఉంటుంది, నేను వంట చేసి వీళ్ళందరికీ భోజనం పెట్టే సీన్. ఆ సీన్ అయితే అసలు అందరం ఊరికే కూర్చొని క్యాజువల్గా కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నట్టుగానే ఉంటుంది అనమాట. రియల్ లైఫ్లో వచ్చా సార్ వంట చేయడం మీకు? నేను ఐ కెన్ సర్వైవ్. ఓకే, ముద్దపప్పు పెట్టుకుంటాను, కూర వేపుడు అట్లాంటివి చేసుకుంటాను. ఎక్కడైనా వదిలేస్తే నేను ఐ కెన్ సర్వైవ్. అన్నం పెట్టుకోవడం తెలుసు. సినిమా మొత్తం ఫాదర్ ఎమోషన్తో అండ్ ఫాదర్ అండ్ సన్ బాండింగ్తో ఉండబోతుంది. మీకు ఫాదర్తో ఎక్కువ బాండింగ్ ఉందా, మదర్తో ఎక్కువ బాండింగ్ ఉందా అంటే ఏం చెప్తారు? చిన్నప్పుడు పెరిగేటప్పుడు మదర్తోనే ఎక్కువ ఉండేది అది బాండింగ్. అండ్ నేను తర్వాత ఆఫ్టర్ ఐ టుక్ అప్ సింగింగ్ యాజ్ అ ప్రొఫెషన్ అండ్ యాక్టింగ్, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నాన్నతో కొంచెంగా పెరుగుకుంటూ వచ్చిందనమాట బాండింగ్. నాకు ఏదైనా డౌట్లు ఉంటే ఇండస్ట్రీలో ఉన్న డౌట్స్ నాన్న దగ్గర క్లారిఫై చేసుకుంటాను. అండ్ నాన్నగారు నాకు ప్రొడక్షన్లో హెల్ప్ చేశారు వెన్ ఐ వాజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. సింగింగ్లో ఏమైనా తప్పు ఉంటే ఆయన కరెక్ట్ చేసేవారు.
స్వరాభిషేకంలో పాడత తీగలో వీటిలో పాడత తీగ నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన ఉన్నప్పుడు. బట్ స్వరాభిషేకంలో నేను స్టేజ్ ఎక్కి ఏమైనా ఒక పాత పాట టఫ్ సాంగ్ ఉన్నప్పుడు ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా అట్లాంటి విషయాలు అవన్నీ స్వరాభిషేకంలో చాలా లవ్లీ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వరకు గుర్తుండిపోయి. యా సో అట్లాంటివి హ్యాడ్ సమ్ బాండింగ్ టువర్డ్స్ ది. నాకు కొంచెం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఐ గాట్ అవుట్ టు అ సర్టన్ ఏజ్. ఓకే. అండ్ జనరల్లీ ఎక్కువగా సన్స్ మదర్కి అటాచ్ అవుతూ ఉంటారు. సో మీరు సేమ్ అదే అని చెప్తున్నారు. బాలు గారు అనగానే ఆయన చేసిన మూవీస్ గుర్తొస్తే అది కూడా ఫాదర్ బాండింగ్లో వెంకటేష్ గారు అండ్ బాలు గారు కాంబినేషన్ హిలేరియస్ అనమాట. ఓ మై డాడీ అన్న సాంగ్ కూడా ఫేమస్ అది. అలాగా ఈ మూవీలో అలాంటి సాంగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా? దీంట్లో మేము ఇద్దరం యాక్చువల్గా డాన్స్ చేసాం. యు ఆర్ మై ఫస్ట్ ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే. దట్స్ అబౌట్ ద ఫాదర్ అనమాట. మేమిద్దరం కలిసి డాన్స్ చేసి అల్లరి చేసాము. దాని ఎక్కువ బాగా, కానీ తను సూపర్ డాన్సర్, నేను కొంచెం లైట్గా తనకి నొప్పి పెడుతుందని ఇలా భుజం మీద చేయి పెట్టుకొని అలా అనమాట సపోర్ట్కి. ఎస్, సో క్యూట్. అండ్ అలాగే మమ్మీ ఎక్కువ కొట్టేవాళ్ళ సార్ మిమ్మల్ని? ఓకే. ఒక చిన్న అంటే పాటతో అటాచ్ చేద్దాము ఆ సీన్ని. అమ్మ కొట్టేది ఒక పాటతోనా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారా? మా అమ్మే కొడుతుంది, ఇంకెవరికి కొట్టారు. ఇక్కడ సస్పెన్స్ ఏముంది? ఇంత అయిన తర్వాత మా అమ్మ పిచ్చ కొట్టుడు కొట్టేది నన్ను. ఓకే, ఆవిడకి టైం పాస్ చేయడం బోర్ కొడుతుంది, పుస్తకాలు అయిపోయినాయి, వెళ్ళి పుస్తకం తెచ్చుకోలేదు చదువుకోవడానికి అంటే ఒకసారి రారా నాన్న అని చెప్పి పడేరు మన చెంపలు వాయిచేది అనమాట. అంత లేదులేండి, నేను సరదాగా చెప్తున్నాను, ఆవిడ బాధపడుతుంది పాపని, ఏరా అలా కొట్టానరా నిన్ను అంటున్నా ఆవిడ. బట్ నో, అంటే నేను అంత అల్లరి చేశాను ఆవిడని, అంత చికాకు పెట్టాను ఆవిడని. చైల్డ్హుడ్ అంటే అలాగే ఉంటుంది, ఎంజాయ్ చేస్తాము, అల్లరి చేస్తాము, అన్ని పనులు చేస్తాము, కొట్టించుకునే పనులు అన్నీ చేస్తాము. నాకు అక్కే ఉన్నదండి, తను బాగా చదువుతుంది, షీఈస్ వెరీ డిసిప్లిన్డ్, చాలా సిన్సియర్, అల్లరి చేయదు, చాలా పద్ధతిగా ఉంటుంది. నేను కూడా అలాగే ఉంటే ఇల్లు మొత్తం బోర్ ఉండదు. ఏదో ఎవరైనా ఒకళ్ళు కేకలు పెట్టాలి, రచ్చ చేయాలి, దాని జుట్టు బీకాలి, ఈ అల్లరి మళ్ళీ మనం తమ్ముడు ఉండేది. పర్ఫెక్ట్ బ్రదర్ అండ్ పర్ఫెక్ట్ సన్. ఇప్పుడు పర్ఫెక్ట్ ఫాదర్ రోల్. ఎస్. హర్ష గారు మీరు చెప్పండి. సో చరణ్ గారు కొన్ని వేల పాటలు పాడారు, వందల పాటలు పాడారు ఆయన. సో ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్గా అండ్ ఆయన ఓన్ బ్యానర్ పైన ఎంతోమందికి సంగీతం కూడా అందిస్తూ వచ్చారు చరణ్ గారు. సో అంత లెజెండరీ పర్సన్తో మీరు స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అండ్ ఈ ఆఫర్ గురించి? లక్కీ అండ్ బ్లెస్డ్ అని చెప్పాలండి. సో సార్తో అసలు స్క్రీన్ షేరింగ్ అనేది నాకు తెలిసి అది లైఫ్ టైం అంతే ఉండిపోతుంది. ఇంకా అది మళ్ళీ రేపు ఎవరితో ఉండదో రేపు ఫ్యూచర్లో అని ఒక డౌట్ కూడా మళ్ళీ ఈ బాండింగ్ కానీ వచ్చే వాళ్ళతో రేపు ఉంటుందో ఉండదో అని. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ సార్తో ప్రతి సెకండ్ సార్తో ఎంజాయ్ చేస్తూనే, అంటే ఎంతసేపు ఉండగలనో అంతసేపు ఉన్నాను సార్తో. చక్కగా టైంపాస్ చేస్తూ నవ్వుకుంటూ చిల్గా మూవీ షూట్ అంతా కంప్లీట్ చేసాం. The best part of this is I am his first father on screen and he's my first son on screen. So this is unforgettable. ఎప్పటికీ ఉండిపోతుంది. I will never forget Sidhu Kishore and I hope he doesn't forget also. మేబీ వెంకటేష్ గారు అండ్ బాలు గారిని ఇప్పటికీ అలా అయితే గుర్తు చేసుకుంటున్నాం వారి కాంబినేషన్ని, చరణ్ అండ్ హర్ష గారిని కూడా అలాగే గుర్తుండిపోతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ కషిక? I had a great time shooting for this film. There was this one moment I wanted to share because in the other interviews I've already spoken so much about the film. So there was this one scene that we were shooting for, the Goa scene. When there was a very emotional scene that took place wherein he was in tears and expressing how he was feeling. I was sitting next to him, we were in a very sad mood. And oh my God, the entire set was quiet. It was like exactly how SP Charan sir said, that we were living the role. We were living the character, we were living the scene. I still remember we two were sitting. There was this fence where we were sitting, the two of us.
and the entire set is so silent. It just shows you that you guys as an audience are watching the film, but we are experiencing that same moment just being on screen, on set. Yeah, to experience that feeling So on the much screen. intensity, yeah. I mean, I still remember it was so intense. The beauty of storytelling is what I'm trying to say. That one thing I love about Tollywood is that their work ethics are amazing. They start shoots early, finish off by sunset. You know, the way they are so professional and the way storytelling holds such a massive impact. So I think that was the beauty of it, and to be able to get a beautiful launch wherein there's a story that I'm going to be telling the audience, and of course we've made the movie just for the audience. Everything is for the youth, Yeah, it for is a- people across generations. Yeah, So. this is a different language to you. I Yeah, think so. it is, Yeah, yes. Also, this is the first film in Tollywood. Yeah. How you will adopt the scene or emotion while shooting? Emotions are universal, like I've said before. It's not at all difficult. In fact, the first time I didn't know I was going to talk in Telugu. I just got a script. It was in my vanity, and I was wondering. And I asked Pawan sir, I said, "I'm talking in Telugu." He's like, "Yeah, you're talking in Telugu." And for him, it was just like, "Yeah, you're talking." For me, it was like, "What?" And of course, I went through the scenes. I was practicing with Harsha, practicing with everyone, but it's a beautiful language. It was challenging, and that was the beauty of it, because I love learning new things, and the fact that Telugu is so beautiful just to understand and talk in. I mean, I don't know much of it. Of course, I'm still learning, and as I do more films, I'll grow. But I'm very happy to be able to learn a bit of the language, at least start off with it. I'm very grateful to have gotten this opportunity by Pawan sir and for him to have trusted in me to even say the dialogues with emotions. Because I remember on the first day, Pawan sir had said this to me, that you are showing the emotions with the dialogues. He had said it's very difficult for artists to show both of them Yes. together when it's a new language. So I was very happy that I had such a supportive cast. సో నైస్. Yeah. అండ్ పవన్ గారు పోస్టర్ చూస్తేనే అన్ని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి మనకి. అందులో ఒక ఎమోషన్ కనిపిస్తుంది, విలన్స్ కనిపిస్తున్నారు, ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అండ్ అలాగే రేస్కి హార్స్ రేసింగ్, క్యాసినో, ఇవన్నీ అసలు ఏంటి సార్ ప్రజెంట్ ఇప్పుడైతే 2 రాష్ట్రాలు మోగిపోతున్నాయి బెట్టింగ్ యాప్స్ గురించి. సో దానికి ఏమైనా మంచి మెసేజ్ ఉండబోతుందా ఈ సినిమాలో? దీంట్లో కూడా మేము రేస్ కోర్స్ ఉంది, మీరు చెప్పినట్టు బెట్టింగ్స్ ఉన్నాయి, కానీ మేము బెట్టింగ్స్ ఆడమని చెప్పలేదు, రేస్లు ఆడమని చెప్పలేదు. దానివల్ల జీవితాలు డ్యామేజ్ అవుతాయని చెప్పాం. ఇవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అని అదే మంచి అలవాట్లు కాదని సినిమాలో చెప్పాం. అది మా టైం బాగుంది దీన్ని బట్టి. కరెక్ట్ ఈ లైఫ్కి మా లైఫ్కి ఏ ప్రాబ్లం లేకుండా April 4th వస్తుంది మా లైఫ్కి సేఫ్ సైడ్ సేఫ్. ఎందుకంటే మేము ఎంకరేజ్ చేస్తుంటే నెక్స్ట్ మా పేర్లు వచ్చాయి, డైరెక్టర్ పేరు, నిర్మాత పేరు, చరణ్ గారి పేరు కూడా యాడ్ అది చేసేసారు. కూడా ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ కదా. దేనికంటే నాకు ఇంట్లో ఇప్పుడు అదే ఇంట్లో వాళ్ళు కూడా నరకం అనిపిస్తారండి బాబు. ఇప్పుడు సపోజ్ మా పేరు చరణ్ గారి పేరు రాశారు అనుకోండి, మేము అనిపించకపోతే మాతో పాటు వెనక ఫ్యామిలీ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నారు ఇప్పుడు చాలా ఇప్పుడు అదే ఇప్పుడు పెయిన్ అనిపించేది. ఇప్పుడు నన్ను తిట్టేశారు అనుకోండి మీరు, నేను జస్ట్ 5 నిమిషాలు మర్చిపోయి వెళ్ళిపోతాను. కానీ ఒక పెద్ద ఇన్సిడెంట్ వలన ఫేస్ చేసేది నేను ఒక్కనే కాదు, నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ జనరల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే మనకి తెలుసో తెలియకో అందులో ఆ ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఈ యాడ్స్లో అన్నిట్లోనూ దేర్ ఈస్ ఏ కండిషన్ దట్ సేస్ దట్ ఇవి అడిక్టివ్గా ఉంటాయి, మీరు యూ హ్యావ్ టు బీ యువర్ ఓన్ జడ్జ్ బిఫోర్ యూ డౌన్లోడ్ దిస్ యాప్. ఇట్స్ దేర్ ఇన్ ఆల్ ది అడ్వర్టైజ్మెంట్స్. ఈవెన్ ఇన్ ది యాప్ వెన్ యూ డౌన్లోడ్ దెర్ ఈస్ అ స్టాచ్యుటరీ వార్నింగ్. ఒక సినిమాకి ఇంత పబ్లిసిటీ చేసినప్పుడే చూసేది చూడండి మన ఇష్టం అయిపోతున్నప్పుడు అలాంటి మినిమం కదా ఎవరికైనా ఉండేది. ఎస్, మీరు చెప్పింది నిజంగా కరెక్ట్. మనకి మన ఆలోచన సొంత ఆలోచన ఉండాలి. మనం ఒక వ్యక్తిగతంగా మనం ఎలా ఉండాలి మన ఇప్పుడు ఎందుకంటే మనం ఏం చేసినా మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ బెట్టింగ్స్ వలన ఎఫెక్ట్ అవుతుంది. నిజంగా వీళ్ళు కేసులు వేస్తున్నారు. బెట్టింగ్స్ వలన ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అది స్వయం నియంత్రణ ఆ మనిషికి కూడా ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు చరణ్ గారు వేరే ఇంటర్వ్యూలు చెప్పినట్టు నిజం ఎంటర్టైన్ అవ్వాలి. బోర్ కూడా వేస్తుంది. ఇప్పుడు 24 గంటలు ఛానల్ కూడా చూడలేము. ఓటీటీలో సినిమాలు ఉన్నది, ఓటీటీలో కొన్ని లక్షల సినిమాలు ఉన్నాయి, ఎక్కడ చూస్తాం చచ్చిపోతాం. ఓటీటీలో ఉన్న సినిమాలు చూడటానికి మన జీవితం సరిపోతుంది. మన జీవితం ఏది కూడా రోజు సినిమా చూస్తూ ఉన్నా కూడా
మీ లైఫ్ టైం సరిపోదు. క్యాండీ క్రష్ ఉంది, చాలా ఉన్నాయి, ఏదో చాలా చాలా గేమ్స్ ఉన్నాయి. టౌన్షిప్ అని ఉందండి, దాంట్లో వ్యవసాయం చేయొచ్చు, ఆవుల్ని మేపొచ్చు. టైం పాస్ కి చాలా పనులు ఉంటాయి. లేదు నిజంగా ఇంకా బోర్ కొడుతుంది. గోశాలకు So fun to వెళ్ళండి, build a entire journey. గోశాలకు వెళ్ళండి, ఆర్ఫనేజ్కి వెళ్ళండి, మీరు వాళ్ళకి ఒక చిన్న హెల్ప్ చేసి పెట్టండి, వాళ్ళ కళ్ళల్లో కనిపించే కృతజ్ఞత బట్ బాగుంటుంది. ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇవన్నీ చేయడానికి కూడా వాళ్ళ మైండ్ సెట్ అవ్వదు అనేది కూడా ఒక ఒపీనియన్ చాలా మంది. Something I will not even blame the person who's downloading the application. Okay, why do you even create an application that is to be downloaded? Yeah. What are you even thinking? మీ ఉద్దేశం ఏమిటి? If it Intention is genuine, there should be everything genuine about it. If you had filed a case against some people who endorsed this, it is not their fault. It is the guy who created the application. You should have to directly go there. ఇక్కడ ఏంటంటే పబ్లిసిటీ మాంగింగ్. ఇది ఇప్పుడు వాడెవడో కంపెనీ గారు బాంబేలో ఇక్కడ కూర్చుంటాడు, లేకపోతే కెనడాలో ఉంటాడు. యూ కెనాట్ ఫైల్ అ కేస్ అగైన్స్ సంబడి ఇన్ కెనడా. దేర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్ సో టైట్, యూ కెనాట్ ఈవెన్ గో దేర్. ఇంకా మనకి ఫేస్ వాల్యూ ఎవరున్నారండి? ఈ సెలబ్రిటీస్. వీళ్ళకి పేమెంట్ ఇస్తే వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంతే. ఇదే వీళ్ళు కూడా దే విల్ డూ ఏదైనా షాపింగ్ మాల్కి వాటికి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లకి వస్తారు. అక్కడ ఏదో డ్రెస్ కొని అదేదో బాగాలేదు అంటే వాళ్ళ మీద కేసేస్తున్నారా? లేదు. సో బ్రాండింగ్ వచ్చేసి వేరే దగ్గర ఉంటుంది. మనం ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో అవి వేరే కంట్రీలో అవి అఫీషియలే, కాకపోతే ఇక్కడ ప్రమోట్ చేయడం వల్ల ఇది అన్అఫీషియల్ అయ్యి దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దే హావ్ కాంట్రాక్ట్స్. మా టైం బాగుంది. ఎనీవే ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఈ టైంలో సినిమా రిలీజ్ అవడం వల్ల మీకు ముందు చూపు ఎక్కువ అనుకుంటాను మేబీ. పైన అసిఫై రాసి పంపాడు. ఎవరో అడిగారు కదా, ఇంకా 2 నెలల్లో ఫాదర్స్ డే ఉంది, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ సిచ్యుయేషన్లో వస్తుంది. అండ్ మైథలాజికల్గా కూడా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాస్త డివోషనల్ అవన్నీ చూపించబోతున్నారు. సో ఆ పార్ట్ ఎంతవరకు మీరు ఎలా ఉండబోతుంది సార్? అది మీకు చెప్పాలంటే ఎక్కువగా చెప్పడం కాదు. ఆల్రెడీ మేము షో చూసాం, చరణ్ గారి దగ్గర నుంచి అందరూ చూసాం, మా యూనిట్ మెంబర్స్ అందరూ చూసారు, బయట ఆడియన్స్ కూడా చూసాం. ఆ డివోషనల్ ఏంటంటే మీకు ఓపెనింగ్, ఇంటర్వెల్, క్లైమాక్స్ అంతా రన్ చేస్తుంది. మీ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అద్భుతంగా చెప్పారని ఫీలింగ్ కలిగిస్తుంది. ఆ శివతత్వం అనేది ఏదైతే మేము చెప్పాలనుకున్నామో అది ఆ ట్రాన్స్లోనే మీరు థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఏది అడాప్ట్ చేయటము, ట్రాక్ని దీంట్లో ఏదో బాగుంటుంది కదా అని చెప్పి అలా యాడ్ చేయటము, అలా ఏం సెపరేట్ లేయర్స్ కాదు, కథే అది. ఆ కథ ఇక్కడ చెప్పడం కన్నా థియేటర్లో చూస్తేనే మీకు ఫీల్ కలుగుతుంది. ఇప్పుడు నేను మొత్తం చెప్పేసి అనుకోండి, అయిపోయింది, ఇంక ఓపెన్ అయిపోయింది, ఇంకేముంటుంది. కొన్ని రహస్యాలు ఉండాలి జీవితంలో. అదే కదా, కాస్త చూపించి ఊరిస్తారు, అటు పెట్టేస్తారు. మన జీవితంలో కొన్ని రహస్యాలు ఉన్నట్టు సినిమాకు కూడా కొన్ని రహస్యాలు దాచుకోవాలి. అప్పుడే మన లైఫ్ ఎంత ఇది ఉంటుందో మా లైఫ్ కూడా అంతే సేఫ్గా ఉంటుంది. సో April 4th చూద్దాం. ఎస్, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి చూస్తుంటే. సో ప్రొడ్యూసర్స్ గురించి చెప్పండి సార్. సో ఇంత కాస్టింగ్ కావచ్చు అండ్ అలాగే షూటింగ్ లొకేషన్స్ కావచ్చు, ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మంచి ప్రొడ్యూసర్స్ మనకు దొరకాలి. అంతేనండి. ఇప్పుడు కథని ఇంతకుముందు మేము ఏదో చరణ్ గారు కూడా 9 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. ఒక కథ డిమాండ్ చేస్తుందండి, ఒక కథ డిమాండ్ చేస్తుంది, ఈ లొకేషన్ కావాలి, కథ సీన్ బట్టి. సో ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది మనీషా ఫిలిమ్స్, కిషోర్ రెడ్డి గారికి, ఆయన చాలా సినిమాలు చేశారు. అలాగే హర్ష వాళ్ళ ఫాదర్ రామస్వామి రెడ్డి గారు, హర్షాని హీరోగా నిలబెట్టాలి తెలుగు ఫీల్డ్లో, ఇదొక తన లైఫ్ టర్న్ అవ్వాలని చెప్పి ఆయన ఎంతో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళిద్దరూ ఫాదర్ ఎమోషన్ వాళ్ళిద్దరూ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా తీయటం వల్లనే, వాళ్ళు సపోర్ట్ చేయటం వలన, ఆర్టిస్టులు సపోర్ట్ చేయడం వలన, చరణ్ గారు సపోర్ట్ చేయడం, ప్రవీణ్ గారు అందరు సపోర్ట్, శ్యామ్ గారు ఫోటోగ్రఫీ, మణి గారు వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత బ్యూటిఫుల్ విజువల్స్, పర్ఫెక్ట్ ఫిల్మ్ విత్ పర్ఫెక్ట్ మెసేజ్ రాబోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ పాటలు పాడమని మిమ్మల్ని అందరూ అడుగుతారు, బట్ నేనైతే రీసెంట్గా రిలీజ్ అయిన బచ్చలమల్లిలో సాంగ్ అయితే అడుగుతాను. వండర్ఫుల్ అండి ఆ సాంగ్, నేను ప్రతిరోజు వింటాను. సో ఒక్క లైన్ నిజం చెప్పనా, నాకు గుర్తులేదండి. పోనీ సీతారామంలో ఒకటి. ఇప్పుడు ఏదో అనుకున్నాము, సీతారామం కాకుండా అవునన్నా ప్రేమే కాదన్నా ప్రేమే
నువ్వే నేనే నేనే నువ్వే నువ్వు లిరిక్ గుర్తుంటే చెప్పా నీ తర నా చెట్టి ప్రేమ నువ్వెప్పుడు పుట్టావో, నీ చిరునామా నాకెప్పుడు చెప్తావో నా ప్రేమ. ఇది కంపోజింగ్ వర్షన్ అన్నమాట. వండర్ఫుల్ సాంగ్స్ అన్నమాట. ఎన్నో పాటలు అండి అసలు గుర్తుండిపోతాయి, ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో ఉంటాయి. కాకపోతే ఈ సినిమాలో చరణ్ గారి వాయిస్ని ఖచ్చితంగా మిస్ అవుతున్నాం మేము. నేను లేదు, స్వయానా వాయిసే నేను కాదు. ఉన్నాను కదా. మీరు వాయిస్, మీరు పాట కాదు, మీరు తన నటన చూడండి. డెఫినెట్గా ఇప్పుడు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ నిజంగానే చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్తాము. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన శివాజీ గారి క్యారెక్టర్ మంగపతి లాంటి క్యారెక్టర్స్ ఎంత హిట్గా నిలిచాయో అలాగే చరణ్ గారి క్యారెక్టర్ కూడా ఉండబోతుందని మాకు అర్థమవుతుంది. సో ఆ యాక్టివ్ పోస్టర్స్ కానీ వీళ్ళిద్దరి మధ్యన బాండింగ్ అనే చెప్తుంది అది. అండ్ మీ ఇద్దరికి ఇందులో చాలా డైలాగ్స్ ఉంటాయి కదా, సో మీ ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఒక్కటి రీక్రియేట్ చేస్తారు? ఏ తండ్రి తమ పిల్లల్ని పూర్తి ప్రేమను స్వేచ్ఛని ఇవ్వడు. పిల్లలు ఓడిపోకుండా పడిపోకుండా చూసుకోవాలని ఒక ఫాదర్ తన పిల్లలతో ఓపెన్గా ఉంటాడు. నా గెలుపుని నా ఓటమిని అన్నిటినీ సమానంగా ప్రేమించానన్న, నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను. ఐఎమ్ లక్కీ టు బీ యువర్ సన్. ఐ లవ్ యూ నాన్న. I love you, baby. వీ లవ్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుందండి. కాస్టింగ్ అదిరిపోయింది, కంటెంట్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. సినిమాని అయితే పర్ఫెక్ట్ మెసేజ్తో అండ్ పర్ఫెక్ట్ టైంలో మంచి హాలిడే సీజన్లో ఒక మంచి సినిమాని తీసుకొచ్చేస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, April 4th లైవ్ సినిమా లవ్ యువర్ ఫాదర్ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఇలాంటి సినిమాలు మిస్ చేయొద్దు. ఎప్పుడు మన తెలుగు ఆడియన్స్ కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలాగే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా, అది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక మెసేజ్ అయితే ఈ సినిమా ద్వారా ఇస్తున్నారు. సో మంచి ఫ్యామిలీ డ్రామా, నవ్వచ్చు, మనకి మంచి ఎమోషన్స్ ఉంటాయి, అండ్ అలాగే మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, మంచి మెసేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదంటే మీరు మీ నియరెస్ట్ థియేటర్స్కి వెళ్ళేసి ఈ సినిమా చూసేసేయండి.